అసలు ఆమెకి ఏం చేయాలో అర్థం కావట్లేదట. దీన్ని ఎట్లా సరిదిద్దాలి? ఇప్పుడు ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్, దాని తర్వాత రేపు బై ఎలక్షన్స్, దాని తర్వాత వీళ్ళు ధైర్యం చేసి ముందుకు పోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఇవి వీళ్ళ ముందు ఎంత ఒక అగ్ని పరీక్ష అంటే అంత అగ్ని పరీక్ష లాగున్నాయి. ఎట్లా దాన్ని గాడిన పెడదామన్నా కూడా అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఆమె కాంగ్రెస్ కార్యకర్తలతో పిలిచి మాట్లాడితే వాళ్ళే చేతులు ఎత్తేసిరట. మేము ఇన్నాళ్ళు వ్యయ ప్రయాసలకేసి మా భుజాలు నొప్పి పెట్టే విధంగా మేము కాంగ్రెస్ జెండా మోస్తే ఇలా మా బతుకులు ఆగమైనాయి, మమ్మల్ని పట్టించుకునేవాడే దిక్కులేడు, కనీసం మాకు కూడా లేవా సంక్షేమ పథకాలు అనేసి వాళ్ళు వాపోతున్నారట. కనీసం మాకు కూడా ఒక యూరియా ఎవడో బడాబాబులు ఎమ్మెల్యే పిఏలో లేకపోతే ఎమ్మెల్యే అనుచరులు బ్లాకులో పోయేసి యూరియాలు అమ్ముకుంటున్న పరిస్థితి. మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన మాకు కూడా ఒక్క యూరియా బస్తా దొరకలేదు అని చెప్పి వాళ్ళు బాధలన్నీ చెప్పుకున్నారట. ఈ నేపథ్యంలో ఎట్లుందంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి అదే మీనాక్షి మొత్తం అదే సీరియస్ అయిందట. ఒక్క సీట్ వచ్చే అవకాశం లేదు, మీరు ఏం చేస్తారు, ఎట్లా గట్టెక్కుతారు, ఎందుకు ఇంత తెలంగాణలో ఉన్నదే పట్టుమని 3 రాష్ట్రాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి నేపథ్యంలో ఉన్న రాష్ట్రాన్ని కూడా మనం చేజేతులారా వదులుకుంటామా? ఈ పరిస్థితికి మీరు ఎందుకు తీసుకొచ్చిరు? అన్ని అబద్ధాలన్నిటినీ కూడా రాహుల్ గాంధీకి చేరవేసిరు అనేసి ఆమె పిన్ టు పిన్ వీళ్ళందరినీ కూసబెట్టి చెప్పిందట. ఇంకా ఆమె ఏమనంటే తీసుకుపోయి రిపోర్ట్ ఆడ పెట్టింది కాబట్టి చలో అని పిలుస్తారు, నేను ఢిల్లీకి పోతాడు. ఎందుకయ్యా నువ్వు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినావనంటే, నేను ఊకుకనే పోయినా, నేను రాష్ట్ర అభివృద్ధి కోసము బీజేపీలో ఉన్న మంత్రుల్ని కలవడానికి పోయినా అని చెప్తుంటాడు.